హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 40వ భాగం. అడవిలో గంగారావి చెట్టు కింద ఉన్న వికాససేనుడు తన ముందు ఉన్న స్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. అతను చుట్టూ అనుకోకుండా భటులు కత్తులు చూపిస్తూ నిలబడ్డారు. వాళ్ళు అలాగనే ఎందుకు చుట్టుముట్టారని ఆలోచిస్తున్నాడు వికాససేన్. మేము మీకోసమే అడవిని బట్టి తిరుగుతున్నాము అన్నారు. వికాససేన్కు మాట్లాడే స్థితి లేదు. కళ్ళప్పగించి చూస్తున్నాడు. మీరే కుతంత్రంతో యువరాజు గిరిధరు, రాకుమారి కాత్యాయని గార్లను మాయం చేశారని సుప్రసిద్ధ జోస్యులు చెప్పారు. అందుకని మీరు ఎక్కడున్నా బంధించి తీసుకురావాలని ప్రభువుగారి ఆజ్ఞ అన్నాడు జట్టు నాయకుడు. అలాగా అన్నాడు ఈర్ష్యతో నవ్వి వికాససేన్. వికాససేన్కి ఓపిక లేదు గాని ఏమాత్రం ఉన్నా భటుల మీద తిరగబడి చిత్తుగా ఓడించేవాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కళ్ళతో చూడటం శరణ్యమైంది. అతని కళ్ళు క్షణం చిత్రంగా మెరిశాయి. తన చేతి క్రింద పనిచేస్తూ తన చెప్పు చేతుల్లో ఉన్న భటులు కూడా తను వ్యతిరేకంగా ఉండటం ఆశ్చర్యం అనిపించింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో తను అక్కడ నిస్సహాయంగా ఉండే కన్నా రాజభటులు తనను తీసుకువెళ్ళటమే మంచిదనుకున్నాడు. బంధించండి, జట్టు నాయకుడు అధికార స్వరంతో గట్టిగా అన్నాడు. భటులు వికాససేన్ని బంధించి గుర్రం మీద ఎక్కించారు. గుర్రాలు బయలుదేరాయి. వికాససేన్ని చూసేసరికి వంగ సామ్రాజ్య మహారాజు చక్రధర్కి మతిపోయినంత పనైంది. మహారాజును చూసేసరికి వికాససేన్ కూడా విస్తుపోయాడు. తను నగరం విడిచి వెళ్లే ముందున్న చక్రవర్తి రూపానికి, ఈనాడు తను చూస్తున్న చక్రవర్తి రూపానికి సహస్రం తేడా కనిపించింది. అందుకు కారణం కూడా వికాససేన్ ఊహించలేకపోలేదు. కాత్యాయిని మీద ప్రేమను చంపుకోలేక కాత్యాయిని నిరాకరించిన కారణంగా తెలివిగా తనే చెరబెట్టి తీసుకుని వెళ్ళాడు. తనకు ఆమెను గురించి తెలియకపోగా తను అష్టకష్టాల్లో పడ్డాడు. తను బావుకుంది లేకపోయినా తను కాత్యాయిని రహస్యంగా చెరబెట్టి తీసుకుపోవటం వలనే ఆ రాజకుటుంబానికి అన్ని అగచాట్లు సంభవించాయి. తను కాత్యాయిని బంధించి తీసుకుపోవటం ఎవరూ పసికట్టలేకపోయినా ఆస్థాన జోస్యులు పసికట్టారు. ఆనాటి ఆ సంగతి వికాససేన్కి అప్పుడప్పుడు గుర్తుకు వచ్చింది. అతను చెప్పడము, దాంతో యువరాజుని కూడా తానే బంధించినట్లు మహారాజు చక్రధర్ అనుమానించి తన కోసం భటుల్ని పంపించి ఉంటాడని ఊహించాడు. ఆత్మీయత కారణంగా చక్రధర్రు, వికాససేన్లు ఒకరినొకరు 10 క్షణాలు రెప్పవాల్చకుండా చూసుకున్నారు. అనంతరము చక్రధర్ తేరుకొని నిండు సభలో నిందితుల బోనులో నిలబెట్టిన వికాససేన్ని అదోలా చూశాడు. యువరాజు గిరిధర్రు, యువరాణి కాత్యాయనిని ఎక్కడ ఉంచావు కటువుగా అడిగాడు. వికాససేను పేలవంగా నవ్వాడు. వాళ్ళను నేను ఎక్కడా ఉంచలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నది పరమేశ్వరుడికే తెలియాలి అన్నాడు. ఆ ఇద్దరిని నువ్వే చెరబెట్టి ఉంచినట్లు మాకు వార్తలు వచ్చాయి. వాళ్లతో పాటు మా కుమారుడు సంజయుడు కూడా నీ ఆధీనంలోనే ఉన్నట్లు మా అనుమానం. కాత్యాయని కొరకై బయలుదేరిన సంజయుడు ఇంతవరకు తిరిగి రాలేదు మహామంత్రి అన్నాడు. వికాససేను మళ్లీ పేలవంగా నవ్వాడు. అది సహజం మహామంత్రి. ఒక తప్పు చేసిన వారి నెత్తిన ఎన్ని తప్పులైనా రుద్దటానికే ప్రయత్నిస్తుంది కళ్ళు లేని ఈ సంఘం. చక్రధర్రు అనుమానంతో చూశాడు. అంటే నువ్వు ఒక తప్పు చేశావా తీక్షణంగా అడిగాడు. చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే దూరపాలోచన లేకుండా నేను చేసిన ఈ దురాగతానికి రాజకుటుంబంలో ఎవరికీ శాంతి లేకుండా పోయింది. అంటే మహామంత్రి సూటిగా అడిగాడు. నేను రాకుమారి కాత్యాయిని వివాహమాడాలని తలచాను. అందుకు కాత్యాయిని అంగీకరించలేదు. మహారాజు చక్రధర్ వారు కూడా తన అభ్యంతరాన్ని వెలుబుచ్చారు. కాత్యాయిని మీద నాకున్న అభిలాషను మరల్చుకోలేకపోయాను. తర్వాత కూడా చాలా కాలం ప్రయత్నించాను. విధిలేక కుట్ర పన్ని రెండో కంటివాడికి తెలియకుండా కాత్యాయిని చెరబట్టి తీసుకువెళ్ళి నాకేమీ తెలియనట్లు నటించాను. తర్వాత సోదరిని వెతికే నిమిత్తంగా యువరాజు గిరిధర్ ప్రయాణమై వెళ్ళాడు. అతన్ని తెలివిగా తప్పించుకున్నాను. ఆ తర్వాత మహామంత్రుల వారి కుమారుడు సంజయుడు తటస్థపడ్డాడు. నేను సంజయుడు కొట్లాడుకున్నాం. ఆ సమయంలో కాత్యాయిని మేము చూస్తుండగా అంతర్ధానమైంది. ఆమెను మాయం చేసిన శక్తి ఎవరో, తర్వాత ఎవరు ఎక్కడ ఉంచినది త్రికరణ శుద్ధిగా నాకు తెలియదు అన్నాడు. మహారాజు చక్రధర్, మహామంత్రి మాళవ్యులు ఒకరినొకరు చూసుకున్నారు వింతగా.
నేను చేసిందంతా అపరాధమని నాకు తెలుసును. చేయకూడని అపరాధం చేశాను గనకనే నా పరిస్థితి పూర్తిగా తారుమారైంది. బ్రతుకు మీద విరక్తి కలిగి ఉండగా ఆత్మహత్యే శరణ్యమని అందుకు ప్రయత్నిస్తూ ఉండగా భటులు నన్ను బంధించి తీసుకువచ్చారు. నా తప్పు నేను తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నాను. దయ చూపించిన, కఠినంగా శిక్షించిన మీ దయ. ఆత్మబంధువుగా ఉన్న నిజం చెప్పాను. క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తిరిగి అన్నాడు వికాససేన్. చక్రధర్రు ఎటూ ఏమీ చెప్పలేకపోయాడు. రేపటి రోజునకు విచారణను వాయిదా వేస్తున్నాను అన్నాడు. భటులు అతన్ని తీసుకుని వెళ్లారు. ఆ రాత్రి మహారాజు చక్రధర్రు, మంత్రి మాళవ్యులు తీవ్రంగా వికాససేన్ గురించి చర్చించారు. అతన్ని క్షమించి అతని పదవిని అతనికి వసంగటమా, మానటమా, లేక కఠినంగా శిక్షించడమా అన్నది తీవ్రంగా ఆలోచించారు. ఆ మర్నాటి ఉదయము భటులు వికాససేన్ను తీసుకువచ్చి రాజ్యసభలో నిలబెట్టారు. మహారాజు చక్రధర్రు తన తీర్పులో అతన్ని క్షమించాడు. తిరిగి అతని పదవిని అతనికి సంక్రమింపజేశాడు. అప్పటి నుంచి బుద్ధి కలిగి వికాససేన్ను ప్రభువుల అంగరక్షకుడిగా బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాడు. దేవకాంత వికాసిని గిరిధర్ను పుష్పరూపంలోకి మార్చి వైతరణి నది ఒడ్డున శూద్రకొండల సమీపానికి చేర్చింది. అక్కడ గిరిధర్కు యథారూపాన్ని ఇచ్చింది. తన ప్రేమికుడు జీవన్ ఉండే చోటును వివరించింది. అతనికి చిన్న వజ్రం ఒకటి ఇచ్చింది. ఆ వజ్రం తలలో ఉంచుకుంటే ఇతరులకు కనిపించకుండా అతను ముందుకు సాగి అనుకున్న పనిని సాధించగలడని చెప్పింది. అతను తెలియపర్చే శుభవార్త కోసము నిరీక్షిస్తూ ఉంటాను అని చెప్పింది. ఆమె కోరిక తీర్చే వరకు కన్నుమూయనని వాగ్దానం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు శూద్రకొండల వైపుకి. అతను కంటికి దూరమయ్యే వరకు వికాసిని అక్కడనే ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళింది. గిరిధర్రు శూద్రకొండల మధ్యనున్న లోయ దగ్గరకు దిగాడు. లోయలో ఎక్కువగా నీళ్లు లేవు. అందులో ఉన్న నీరు కేవలం తాబేలు కొరకే మహేంద్రుడు సృష్టించిందిగా తలిచాడు. సర్వసాధారణంగా అక్కడికి ఎవరూ రారు. నరసంచారం అంటూ ఉండని అక్కడికి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు విని తాబేలు తలను పైకెత్తి ఆశతో ఆత్రంగా చూసింది. గిరిధర్రు జాలిగా తాబేల్ని చూశాడు. జీవన్ అన్నాడు. కూర్మ రూపంలో ఉన్న జీవన్ విస్తుపోయాడు. తలను మరికొంచెం పైకెత్తి వంచాడు. మీరు పవిత్రంగా ప్రేమించిన దేవకాంత వికాస్ని పంపగా వచ్చినవాడను. మీకు మేలు చేయటానికే వచ్చాను అన్నాడు గిరిధర్. కూర్మము అలానే చూస్తున్నది. వికాస్ని ఇచ్చిన ఉంగరము కూర్మంకి దగ్గరగా చూపించాడు. అతను చెప్పింది నిజమని అప్పుడు నమ్మింది కూర్మం. ఎత్తిన తలను వంచి నమస్కరించినట్లు అభినయించింది. జీవన్, మీరు ధైర్యంగా ఉండండి. నేను ప్రాణాలకు తెగించైనా మిమ్మల్ని రక్షించుతాను. మీ నిజరూపం మీరు పొందేటట్లు చేస్తాను. గిరిధర్ చెప్పిన దానికి కూర్మంగా బంధించబడిన జీవన్ తృప్తి చెందాడు. కూర్మంగా ఉన్న జీవన్ వద్ద సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు గిరిధర్. ఇప్పుడు అతనికి మంత్రగాని శక్తి కావాలి. ఆ మంత్రగాడు మంచిగాని చెడుగాని ఉపాసనాపరుడు అయి ఉండాలి. అటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు తన మాట విని వస్తారా అని ఆలోచించుకుంటూ వెళుతున్న సందర్భంలో తనకు తెలియకుండానే అతని దృష్టి తనకు అపరిచితులైన ప్రసన్నపాలు, మర్కటేశ్వర్ల మీద పడింది. ఆ ఇద్దరినీ పరీక్షగా చూశాడు. ఇద్దరూ ఒకే చెట్టు క్రింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మర్కటము మాట్లాడటము అతనికి చిత్రం అనిపించింది. అది అటుంచి ప్రసన్నపాల్ని వింతగా చూశాడు. చూడటమే కాదు, తన రక్తాన్ని పంచుకు పుట్టినవాడని తెలుసుకోలేకపోయినా ప్రసన్నపాల్ మీద చెప్పలేని అభిమానం కలిగింది. కాసేపు వాళ్ళ వద్దే కూర్చొని వాళ్ళ సంభాషణలు వినాలనుకున్నాడు. వికాసుని ఇచ్చిన వజ్రాన్ని నిర్ణీత స్థలంలో ఉంచుకొని వాళ్ళకి కనపడకుండా వెళ్ళి ఆ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి వాళ్ళు ఎవరో దుష్ట మాంత్రికుడు ఫకీర్ గుహకు బయలుదేరినట్లు పసికట్టాడు. తను వాళ్లను అనుసరించి వీలైతే తెలివిని ఉపయోగించి ఫకీర్నే తీసుకువెళ్ళి జీవన్కి యథారూపం తీసుకురావాలనుకున్నాడు. ప్రసన్నపాలు, మర్కటేశ్వర్లు పసికట్టకుండా వాళ్లను అనుసరించాడు. గుహలోకి వెళుతున్న సందర్భంలో అడ్డు వచ్చిన శక్తుల్ని తెలివిగా లోబర్చుకుంటున్న ప్రసన్నపాల్ని, మర్కటేశ్వర్లని చూసి ఆనందించాడు. ప్రసన్నపాలు ముందుకు పోసాగాడు. మలయాళ మంత్రవాదితో మర్కటేశ్వరుడు మాట్లాడిందంతా విన్నాడు.
అతని రత్న కంకణము అంటే రక్షా కంకణాన్ని తను హస్తగతం చేసుకుంటే మలయాళ మాంత్రికుడు తన వశం అవుతాడనిపించింది. కానీ ఆ రక్షా కంకణం ఎక్కడున్నది తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ముందు నడిచే ప్రసన్నపాలు మర్కటేశ్వర్లు సామాన్యులు కారనిపించింది. వాళ్ళని అనుసరిస్తే ముందు కార్యం నెరవేర్చుకోవచ్చని అనుకున్నాడు. వాళ్లను అనుసరిస్తున్నాడు గిరిధర్. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు కనీసం మరో వ్యక్తి తమను అనుసరిస్తున్నాడని తలచలేదు. వాళ్ళు ఇద్దరూ ఫకీరు పూజామందిరం గురించి మాట్లాడుకోవటం, ఫకీరు రావటం చూసి పక్కకు తప్పుకొని నక్కటం జరిగింది. గిరిధరు ఫకీర్ని అనుసరించాడు. ఫకీరు పూజామందిరంలోకి వెళ్ళి భద్రకాళి విగ్రహానికి నమస్కరించి తిరిగి వెళుతున్నాడు. ఆ సందర్భంలో అందులో భద్రంగా దాచి ఉంచిన రక్షా కంకణాన్ని చూసుకొని యథాస్థానంలో ఉంచాడు. అక్కడే అతనికి కనిపించకుండా నిలబడి ఉన్న గిరిధర్ని ఆకర్షించింది ఆ రక్షా కంకణం. ఫకీరు వెనక నడుస్తూనే దాన్ని హస్తగతం చేసుకుని వచ్చిన దారినే బయటికి వెళ్ళాడు గిరిధర్. అప్పటికే వంటి స్తంభం మీదున్న మాయామహల్ చేరిన ప్రసన్నపాలు మర్కటేశ్వర్లను ఫకీరు చూసి ముళ్ల స్తంభాలకు అంటగట్టిన సంగతి గిరిధర్కి తెలియదు. తను వచ్చిన పని పూర్తి అవటంతో అప్పటికప్పుడే గుహ నుంచి బయటపడి వైతరిణి నది పక్కన ఉన్న శూద్రకొండలకు వెళ్ళాడు. అతను అక్కడికి చేరిన తక్షణము రక్షా కంకణం ద్వారా మలయాళ మాంత్రికుణ్ణి పిలిచాడు. గిరిధర్ పిలుపు మలయాళ మంత్రవాది చెవిన పడగానే ఫకీరు గుహ నుంచి అంతర్ధానమై మరుక్షణంలో శూద్రకొండల మీద గిరిధర్ పక్కన నిలిచాడు. కానీ గిరిధర్ అతను చూస్తున్నాడు. మలయాళ మంత్రవాదికి మాత్రం గిరిధర్ కనిపించడం లేదు. తనను పిలిచిన వ్యక్తి కోసము దిక్కులు చూడసాగాడు. నేనెవర్నో నీకు కనిపించను. నీ రక్షా కంకణము నా చేతికి చిక్కింది. ఎప్పటికైనా నీ కంకణం నీకు కావాలంటే నా అనుగ్రహం ఉండాలి. నేను మాంత్రికుణ్ణి కాదు. నువ్వు బానిసగా ఉన్న మాయలు ఫకీరు పాలిట మృత్యుదూతను. నేను చెప్పిన పని చేస్తే నీ రక్షా కంకణము అనతి కాలంలోనే నీది నీకు అందచేయగలను అన్నాడు కనిపించకుండానే గిరిధర్. మలయాళ మంత్రవాది ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు. ఏమిటి నీ జవాబు? గట్టిగా ప్రశ్నించాడు గిరిధర్. మీరు చెప్పిన పనిని చేస్తాను. ఏం చేయమంటారు? మలయాళ మంత్రవాది ప్రశ్నించాడు. ఇదిగో చూడు, శూద్ర కొండలు ఇవి. ఈ కొండల మధ్యనున్న లోయలు కనిపిస్తున్నాయి కదా? చిత్తం. అందులో కూర్మం ఉంది. తల వంచి చూసి అన్నాడు. అది అసలైన కూర్మం కాదు. మహత్తరమైన దేవతా మంత్రశక్తితో తాబేలుగా బంధించబడిన మానవుడు. తిరిగి నీ మంత్రశక్తితో అతగాని రూపం అతనికి ప్రాప్తించేటట్లు చేయాలి. గిరిధర్ కనిపించకుండానే అన్నాడు. అది నా వలన జరుగుతుందా? అనుమానాస్పదంగా అడిగాడు మలయాళ మంత్రవాది. అవుతుందని తెలిసే నిన్ను పిలుచుకు వచ్చింది. నిష్కల్మష హృదయుడివై ప్రయత్నించు. నువ్వు ఈ సందర్భంలో తప్పుగా మంత్రోచ్చారణ చేస్తే నీ రక్షా కంకణాన్ని తిరిగి పొందలేవు సరికదా? అది శక్తిహీనం అవ్వగలదు అని హెచ్చరించాడు గిరిధర్. మలయాళ మంత్రవాది అంగీకరించాడు. నెమ్మదిగా కొండను దిగి లోయ దగ్గరికి వెళ్ళాడు. తన మంత్రశక్తితో నిర్విరామంగా కృషి చేసి అక్కడ కూర్మంగా ఉన్న జీవన్ని యథారూపానికి తెచ్చాడు. జీవన్ను తన ఎదుట నిలబడిన మలయాళ మంత్రవాదిని ఆశ్చర్యంగా చూసి, ఏది నా వికాసిని అని అడిగాడు. నీ వికాసినిని నేను చూపించుతాను. అతను కేవలము నా కోరిక మీద నిన్ను బంధ విముక్తిని చేసిన పూజనీయుడు అని చెప్పాడు కనపడకుండానే గిరిధర్. జీవన్ను చేతులు జోడించి మంత్రవాదికి నమస్కరించాడు. మలయాళ మంత్రవాది చిరునవ్వుతో ఆశీర్వదించాడు. మలయాళ మంత్రవాది, నువ్వు తిరిగి ఫకీర్ గుహయందే నీ యథాస్థానంలో ఉండు. రక్షా కంకణం గురించిన ప్రసక్తి ఫకీరు వద్ద తేకుండా అతను నీ మీద ఉంచిన బాధ్యతను నిర్వర్తించు సమయం వచ్చినప్పుడు నీ రక్షా కంకణం నీకు ఇచ్చేస్తాను. దీనితో నేను సాధించవలసిన మరికొన్ని పనులు ఉన్నాయి అని చెప్పాడు గిరిధర్. మీ దర్శనం చేసుకోవాలని ఉంది, మలయాళ మంత్రవాది ప్రీతి అభినయించి అడిగాడు. అది ఇప్పుడు కాదు, సమయము సందర్భము వచ్చినప్పుడు నాకు నేనే కనిపించగలను అన్నాడు గిరిధర్. చిత్తం. తల వంచి నమస్కరించి అన్నాడు మంత్రవాది. ఇక నువ్వు వెళ్ళవచ్చు. గిరిధరు అధికార స్వరంతో అని నవ్వాడు. మలయాళ మంత్రవాది కిక్కురు మనకుండా బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళాడు. మంత్రవాదిని పూర్తిగా వెళ్ళనిచ్చి జీవన్ కోరిక మీద గిరిధర్ అతనికి కనిపించాడు.
ఆ ఇద్దరూ ఒకరినొకరు పవిత్రంగా కౌగలించుకున్నారు. నా వికాస్ని ఎప్పుడు వస్తుంది అడిగాడు జీవన్. నువ్వు కూర్మ రూపం నుంచి విముక్తుడివి కావటము ఈసరికి తెలిసే ఉంటుంది. బయలుదేరి కూడా వస్తూ ఉండవచ్చు. ఆమె రాక నాకు అవసరమై ఉంది అని గిరిధర్ అంటూ ఉండగా పైనుంచి చిరునవ్వులు చిందిస్తూ భూమి మీదకు దిగుతున్నది వికాసిని. ఆమె ఒంటరిగా దిగటం, తనకు మాట ఇచ్చిన విధంగా స్వర్ణను తీసుకురాకపోవటం అతనికి అనుమానం కలిగించింది. నొసలు చిట్లించి అటే చూస్తున్నాడు గిరిధర్. వికాసిని ఆ ఇద్దరి పక్కన దిగింది. గిరిధర్లో ఉన్న అనుమానాన్ని గ్రహించింది. అతను పెదవి కదల్చి మాట్లాడకుండానే స్వర్ణను మహేంద్రుడు దేవలోకం నుంచి పంపివేసిన వార్తను చెవిన వేసింది. గిరిధర్లో ఆనందం లేదు. ఆలోచనలో పడ్డాడు. మహేంద్రుడు ఆమెను భూలోకానికి పంపాడా? ఎక్కడికి పంపాడు? లోలోన ప్రశ్నించుకున్నాడు. వికాసిని తనకు స్వర్ణకు జరిగిన సంభాషణ గురించి విశదపరిచింది. అంత ఎత్తు వేయకపోతే మహేంద్రుడి నుంచి తప్పించుకొని బయటపడటం దుర్లభం. స్వర్ణ వేసిన ఎత్తు పారింది. ఆమెను బంధ విముక్తురాలి చేసి పంపేశాడు. నీ గురించిన ప్రయత్నం మాత్రం విరమించుకున్నట్లు నాకు అనిపించలేదు. కొంచెం జాగ్రత్తగా మెలుగు అని సలహా ఇచ్చింది వికాసిని. ఆమె ఇచ్చిన సలహాతో గిరిధర్ తృప్తి చెందలేదు. అతని మెదడంతా స్వర్ణను గురించిన ఆలోచనలతో నిండిపోయింది. నేను తలచింది ఒకటి, జరిగింది మరొకటి నిట్టూర్పు విడిచాడు గిరిధర్. అందుని గురించి ఆలోచించే పనిలేదు గిరిధర్. ఆమె పరిత్యాగి మహర్షి ఆశ్రమంలో సురక్షితంగా ఉంది. నువ్వు అక్కడ ఆమెను కలుసుకోవచ్చును అన్నది. అలాగా అని చిరునవ్వు విసిరాడు తృప్తిగా గిరిధర్. కానీ ఇప్పుడు నువ్వు పోవద్దు. నీకు తెలియని మరో బాధ్యత నీ మీద ఉంది వికాస్ని అంది. ఏమిటది? నువ్వు ఫకీరు చెరలో చూసిన యువక వీరుడు ప్రసన్నపాలు నీ కుమారుడు. వికాస్ని అనగానే గిరిధర్రు ఆశ్చర్యపడ్డాడు. అవును, అతను ఎవరో కాదు, శకటి అనే రాక్షస స్త్రీకి నీ సాంగత్యం వలన కలిగిన కుమారుడు. అతన్ని వజ్రకాయుని చేయటానికే పరబ్రహ్మ మహర్షి నిన్ను అమృత కలశం కోసం పంపింది, గుర్తు తెచ్చుకో అన్నది. గిరిధర్కి గతమంతా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఇప్పుడా యువక వీరుడు ఫకీర్ గుహలో బంధించబడి ఉన్నాడు. అంతేగాక నువ్వు ప్రేమించిన, నీకోసం పరితపిస్తున్న కాంత సమిద కూడా ఫకీరుచే బంధించబడి ఉంది. ముందు ఆ ఇద్దరిని తెలివి ఉపయోగించే రక్షించడం నీ బాధ్యత. ఆ తదుపరి స్వర్ణ వద్దకు వెళ్ళవచ్చు, ఆమెకు సహాయము చేయవచ్చు వికాస్ని అన్నది. గిరిధర్ మేను పులకించింది. అలాగే అన్నాడు. మా ప్రేమికులం ఒకచోట సురక్షితంగా చేరటానికి సహాయకారివి నువ్వు. నేను జీవన్ని తాకితే నా శక్తులన్నీ అదృశ్యమైపోతాయి. అందుచేత ప్రత్యుపకారంగా నీకు ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను. అది నీ ఉపయోగార్థం ఉంచుకో. క్రితం నీకు అవసరానికి ఇచ్చిన ఖడ్గం కూడా నీ వద్ద నా కానుకగా ఉంచుకో అని చెప్పింది. గిరిధర్రు తల వంచి నమస్కరించాడు. అంతలో వికాస్ని ఒక ఖడ్గం సృష్టించి గిరిధర్ చేతిలో పెట్టింది. తృప్తిగా నమస్కరించాడు మరొకసారి గిరిధర్. మిత్రమా, నేను నీకు సహాయపడాలని ఉంది అన్నాడు జీవన్. అటువంటిదేమీ వద్దు. అష్టకష్టాలు పడి కలుసుకున్న ప్రేమికులు మీరిద్దరూ వివాహం చేసుకోండి. పవిత్ర హృదయాలతో నిష్కల్మషంగా సంసారం ఈదుతూ ఆదర్శ దంపతులు అనిపించుకోండి. ఇదే నా కోరిక అన్నాడు గిరిధర్. నాకు సహాయపడిన దాతలు నా గుర్తుగా ఈ అంగుళీయకము మీ వద్ద ఉంచుకోండి. మీ కష్టాలు తీరాక మా ఊరు వచ్చి కలుసుకోండి అని తన వివరం తెలియపరిచాడు జీవన్. గిరిధర్రు అంగీకరించాడు. తనే స్వయంగా ప్రేమికుల ఇద్దరి చేతులు కలిపి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు గిరిధర్. నట్టడవిలో చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ధనుంజయుడి మీద బలమైన వల పడింది. ధనుంజయుడు త్రుళ్ళిపడి లేచాడు. కానీ వల నుంచి తప్పించుకొని బయటపడలేకపోయాడు. ఎవరిదా వల? తన మీద ఎందుకు వేసినట్లు అనుకుంటూ వలలో ఉండే దిక్కులు చూశాడు. చెట్టు కొమ్మల నుంచి 10 మంది భటులు, జట్టు నాయకుడు చెట్టు మీద నుంచి దూకారు. ధనుంజయుని వల చుట్టూ నిలిచారు. అతను చూసి మందహాసం చేస్తున్నారు. ఎవరు మీరు? నన్నెందుకు బంధించారు? తీవ్రంగా చూసి అడిగాడు. మేము నిన్ను బంధించింది బహుమతి అందుకునేటందుకు. మేము ఎవరని కూడా అడిగావు కదూ, ఎవరమో చూడు అంటూ వేలికి ఉన్న రాజముద్ర కలిగిన అంగుళీయకం చూపించాడు జట్టు నాయకుడు.
విదర్భ నగరానికి సంబంధించిన వాళ్ళ క్షణమాగాడు. మీరెవరో తెలీదు. కనీసం మీ నగరం ఎక్కడ ఉందో మీ ప్రభువు ఎవరో కూడా నాకు తెలియదు. మీ నగరానికి నాకు ఏమిటి సంబంధం? ఎందుకని బంధించారు? సూటిగా అడిగాడు ధనుంజయుడు. మా నగరానికి నీకు సంబంధం లేకపోవచ్చును. మా ప్రభువును నువ్వు చూసి ఉండకపోవచ్చును. మేమెవరో నీకు తెలియకపోవచ్చును. కానీ బంధించిన కారణం చెప్పానుగా అని ఘనంగా నవ్వాడు విదర్భ సేన జట్టు నాయకుడు. తీసుకుపదండి అన్నాడు జట్టు నాయకుడు. భటులు అతని మీద పడిన వలను తొలగించారు. అతన్ని బంధించబోతూ ఉండగా ధనుంజయుడు తెలివి ఉపయోగించి వాళ్ళ మధ్య నుంచి చటుక్కున దూసుకొని వాళ్ళ మీదకు కత్తిని దూశాడు. భటులు జట్టు నాయకుడు కూడా కత్తులు దూశారు. 10 మందితో ధనుంజయుడు ఒక్కడూ పోరాడటానికి ఉపక్రమించాడు. ఉభయ పక్షాల వారు తీవ్రంగా పోరాడుతున్నారు. ధనుంజయుడు అనుక్షణము తన శక్తిని పెంచుకొని తీవ్రదశలో పోరాడుతున్నాడు. క్రమేపీ విదర్భ భటులు పరాజయం సంభవించక తప్పదని గ్రహించారు. పలాయన మంత్రమే ఆ సమయంలో మంచిదని ఎంచి ఎక్కడి వాళ్ళు అక్కడ కాలి కొద్దీ పరిగెత్తారు. కానీ ముఠానాయకుడు మాత్రం తప్పించుకోలేక పోరాడుతూనే వెల్లికిలా పడ్డాడు. అతని చేతి నుంచి కత్తి జారి అవతల పడిపోయింది. లేవలేకపోయాడు. ధనుంజయుడు అతని ప్రయత్నానికి అభ్యంతరం చెబుతున్నట్లు కుడికాలు ఎత్తి జట్టు నాయకుని గుండెల మీద అదిమి పెట్టాడు. ఇప్పుడు నిన్ను చంపినా అడ్డుపడేవాళ్ళు లేరు. నీకు నా నుండి ఏం కావాలని తలచావో చెప్పు. నన్నెందుకు బంధించావో చెప్పు అన్నాడు గట్టిగా. ముఠా నాయకుడికి చెప్పక తప్పలేదు. చెప్తాను, నన్ను విడవండి అన్నాడు. ధనుంజయుడే అతని గుండెల మీదున్న చొక్కాను గట్టిగా పట్టి లేవనెత్తాడు. అతని గుండెలకు కత్తిని సూటిగా పెట్టి చెప్పు అన్నాడు. వంగ సామ్రాజ్య యువక వీరా అన్నాడు. నేనా? వంగ సామ్రాజ్య మహారాజుని చిన్నగా నవ్వాడు. అంతేకాదు, మహామంత్రుల వారి పుత్రులు అన్నాడు అంతలో. కలకంటున్నావా? వ్యంగ్యధోరణిలో అడిగాడు ధనుంజయుడు. కల కాదు, చూపిస్తాను అని చొక్కా కింద భద్రంగా దాచుకున్న చిత్రపటాన్ని చూపించాడు. క్షమించాలి, నేనే పొరపాటు పడ్డాను. మహామంత్రుల వారి కుమారులు మీరు తిరిగి అన్నాడు అతను. ధనుంజయుడు పటాన్ని చూశాడు. అందులో ఉన్నది తను కాకపోయినా తన రూపంలోనే ఉన్న తన సోదరుదని తెలుసుకున్నాడు. ఆ సంగతి చెప్పలేదు. చెప్పు అన్నాడు. చిత్రపటం కింద ఉన్న ప్రకటన చదవండి, మీకే తెలుస్తుంది అన్నాడు. ధనుంజయుడు పటంలో ఉన్న ప్రకటన చూస్తూ, ఈ పటంలో గలవారు ఎక్కడున్నా నయానా కానీ భయానా కానీ తీసుకువచ్చి వంగ సామ్రాజ్య మహామంత్రి గారికి అప్పగించినట్లయితే 1000 వరహాలు బహుమతి ఇవ్వబడుతుంది. ఇట్లు వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుడు చదివాడు. బహుమతిని పొందే నిమిత్తము కంటికి కనిపించిన నన్ను బంధించి తీసుకువెళ్దామనుకున్నారన్నమాట. జట్టు నాయకుడిని ఉద్దేశించి అన్నాడు. జట్టు నాయకుడు తెల్లబోయి, మీరు కాదా అన్నాడు. కాదు, కాకపోయినా అతన్నే వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఆ పని నేను చేస్తాను అన్నాడు ధనుంజయుడు. జట్టు నాయకుడు కృంగిపోయాడు. నిరుత్సాహంతో, అయితే నన్ను వదిలేయండి, పోతాను అని నమస్కరించాడు. ధనుంజయుడు నవ్వుతూ అతన్ని విడిచేశాడు. జట్టు నాయకుడు వంటిన అంటిన మట్టిని దులుపుకుంటూ నిరుత్సాహంతో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాడు. జట్టు నాయకుడు కంటికి దూరమయ్యే వరకు అటే చూసి నవ్వుకుంటూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాన్ని సమీపించాడు ధనుంజయుడు. తను వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుని కుమారుడని, సంజయునితో పాటు రక్తం పంచుకొని కవలలుగా పుట్టిన సంగతి తనకు ఒకప్పుడు సంజయుడు చెప్పగా విన్నాడు. విన్నంత మాత్రాన ఎప్పుడో పసితనంలో అయిన వాళ్లకు దూరమై తనకు తాను వెళ్ళి తన గురించి చెప్పుకొని వాళ్ళని నమ్మించడం తెలివి తక్కువ అనిపించింది. ఏనాటికైనా సంజయుడిని కలుసుకొని ఇద్దరూ ఒకేసారి వెళ్ళటమో, తన సోదరుడు ద్వారా తన తండ్రికి పరిచయం కావటమో మంచిదని తోచింది. అందుకే తను వంగ సామ్రాజ్య మంత్రి మాళవ్యుని కొడుకునని చెప్పుకోలేదు. ఎప్పటికైనా తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన పాదధూళి శిరస్సును అందుకునే ఘడియలు వస్తాయనే నమ్మకం ఉంది. ఏది ఏమైనా తను ప్రేమించబడిన స్వర్ణను తనకు దైవంచే దూరం చేయబడిన తన సోదరుడు సంజయుణ్ణి చేరందే వేరొక ప్రమేయం పెట్టుకోదలుచుకోలేదు. తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ గుర్రం వెన్నురాచి
ఉత్సాహంతో ఎగిరి గుర్రం మీద వాలాడు. గుర్రం బయలుదేరి వేగాన్ని పుంజుకుంది. అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలియదు. అమృత కలశం 40వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.